నమస్తే. కేపీ చౌదరి తెలుగు నిర్మాత. అయితే సూసైడ్ చేసుకోవడాన్ని ఎలా చూడాలి? ఇదే కాకుండా గతంలో కూడా చాలామంది ప్రొడ్యూసర్లు ఆత్మహత్య చేసుకోవడాలు కావచ్చు, లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాలు కావచ్చు, గతంలో ఎన్నో చూసాం. మొత్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వాటి వివరాల గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రొడ్యూసర్లు సాధారణంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఒకసారి మన డిస్కషన్లో వచ్చింది ఏంటి అంటే, ప్రొడ్యూసర్లు తప్ప డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, కమెడియన్లు కావచ్చు, ఇంకెవరైనా నటులు వాళ్ళకి సొంత ఇళ్ళు ఉంటాయి, సొంత కార్లు ఉంటాయి, సొంత ఫ్లాట్లు ఉంటాయి, మంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లలో వాళ్ళకి ఒక మంచి స్థానం అయితే ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్లు చూసుకుంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉండవు, సొంత కార్లు ఉండవు, ఇవన్నీ. సో డబ్బులు పెట్టే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే, డబ్బులు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఇంకో రకంగా ఉంది. గతంలో మనం దీని నుంచి ఒక డిస్కషన్ కూడా చేసాం. సో ఇదే కోవకు వస్తాడా కేపీ చౌదరి అంటే ఏం చెప్తారు? ఇది సినిమా ఫీల్డ్లో ఒక వేలం వేర్లేదండి. ఇక్కడ పేరు ప్రఖ్యాతుల కోసం చూస్తారు. ఇప్పుడు గతంలోనే మనం మాట్లాడుకున్నాం, ఒక నిర్మాత వచ్చిన సాగర్లో దూకిన విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఫైనాన్సర్ల ఒత్తిడి భరించలేక వెళ్ళిపోయి చెంగల వెంకట్రావు అనే నిర్మాత, అప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేసిన నరసింహుడు సినిమా. ఆ టైంలో నేను ప్రత్యక్ష సాక్షిని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళాను నేను. దానికి ముందు మేము కథ కూడా మనం అనుకున్నాం, సినిమా తీద్దామని ఒక ఆసామైన వచ్చి బ్రోకర్ తీసుకెళ్తారు ఫిల్మ్నార్కి. తీసుకెళ్తే ఇది వెంకటేష్ గారి ఇల్లు, ఇది చిరంజీవి గారి ఇల్లు, ఇట్లా అందరి ఇల్లు చూపిస్తుంది, అందరి మోహన్ బాబు గారి ఇల్లు ఇది అని చూపిస్తే, నువ్వు అందరి ఇల్లు చూపించావు కానీ నువ్వు నిర్మాత ఇల్లు చూపించలేదు కాబట్టి నేను వెళ్ళిపోతాడు. అట్లాంటి పరిస్థితే. ఇప్పుడు కేపీ చౌదరి గారు చనిపోయారని వార్త వచ్చిన తర్వాత ఆయన 2016లో కపాలి సినిమాని డబ్బింగ్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేశాడు. అప్పుడు చూసినప్పుడు మరి ఖచ్చితంగా హిట్ అయి ఉంటే ఆయన ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఫీల్డ్లో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళు ఎంతవరకు నమ్మాలో తెలియదు. అసలు కొత్త వాళ్ళు సరాసరి వచ్చి సినిమాలు తీయొద్దని నేను ఛాంబర్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు సినిమా తీయాలంటే కొన్నాళ్ళు ఎక్కడైనా పని చేయండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే ఏదో విధంగా కొన్ని సినిమాలకు పనిచేసి ఉంటే మీకు అనుభవం ఉంటుంది, తర్వాత సినిమాలు తీయండి అని చెప్తూ ఉంటారు. అవసరమైతే వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు కొత్త నిర్మాతలకి. అలా వచ్చి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కేపీ చౌదరి కూడా గ్లామర్ ఫీల్డ్ ఇది. ఈ ఫీల్డ్తో మనకి డబ్బులు రాకపోయినా పర్లేదు, మనకు పేరు ఉంటుంది, పలానా వాళ్ళతో సినిమా తీసిన పేరు ఉంటుందని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇది నిర్మాతల పరిస్థితి ఇదివరకు అట్లా లేదండి. ఇదివరకు చాలా సక్సెస్లు వచ్చాయి, ఇప్పుడు అంత సక్సెస్లు రావట్లా, అది పరిస్థితి. సో గతంలో కూడా మనం చూసాం, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి యొక్క నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు చాలామంది కనిపించడం లేనటువంటి పరిస్థితి, కనుబడట లేదు అన్నట్టు కూడా కొన్ని ప్రకటనలు కూడా మనం చూస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది దిగ్గజాలైనటువంటి సురేష్ ప్రొడక్షన్స్లో కూడా ఈ మధ్య సినిమాలు సరిగ్గా లేవు. అదేవిధంగా చూసుకుంటే వైజయంతి మూవీస్ కూడా మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చింది. సో ఇలాగ చూసుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద నిర్మాతలు కూడా సినిమాలు ఇప్పుడు చేయకపోవడం కావచ్చు, మధ్యలో గ్యాప్ ఇవ్వడం కావచ్చు. సో సినిమా ఇండస్ట్రీ పరిస్థితులు బాగాలేదని చెప్పి అనుకోవాలా, లేదా దీని గురించి ఎలా ఊహించారు? అంటే ఇప్పుడు సురేష్ బ్యానర్ వాళ్ళు లాంటి వాళ్ళు చేయట్లేదంటే రిస్క్ అని వాడు తెలుసు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు సక్సెస్ఫుల్ నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఇవాటికి ఆయన మనుగడ సాగిస్తున్నారు. దిల్ రాజు గారు అట్లా ఉన్నారు. కానీ మరి ఒకప్పుడు మరి ఎక్కువ సినిమాలు చేసిన సురేష్ బ్యానర్ వాళ్ళు తగ్గించుకున్నారంటే ఈ రిస్క్ అనేది అర్థమైపోతుంది క్లియర్గా. ఎప్పుడైనా సరే 100% నమ్మకం ఉంటే ఎక్కువ సురేష్ బాబు గారు ఏంటంటే ఆలోచిస్తారు, ఓటీపీ చాలా ఆలోచిస్తారు. అన్స్టాపుల్లో బాలయ్య బాబుతో జరిగిన చర్చలో కూడా ఇది అంశం వచ్చింది కాబట్టి ఆయన తొందరపడరు. అందుకని వాళ్ళు మల్లేశ్వరి ఆ టైంలో కూడా మరి ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళు సినిమా చేశారంటే ఆ సినిమా మీద ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు. కానీ సురేష్ బాబు గారు ఇప్పుడు అంత రిస్క్ తీసుకునే పనిలో లేడు. ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ సినిమా చేద్దాం ఊగుతున్నారు. ఇప్పుడు జాగర్లమూడి రాధాకృష్ణ పోతేనే మనం ఇంటర్వ్యూ కూడా చేసాం గతంలో. ఆయన మంచి నిర్మాత, సోమబాబు లాంటి వ్యక్తితో చాలా హిట్ సినిమాలు తీసాడు ఆయన. ఆయన పరిస్థితి దారుణమైన పరిస్థితి. నాగా ప్రతిబింబాలో ఈ సినిమా అక్కినేని నాగేశ్వర గారు తీసి 20 ఏళ్ళు 30 ఏళ్ళగా ఎప్పుడో రిలీజ్ చేశాడు ఆయన, 40 ఏళ్ళకు ఆ సినిమాని మనం రిలీజ్ చేసుకోగలిగాడు కానీ డబ్బులు రాలా. రీసెంట్గా చనిపోయాడు ఆయన పాపం. ఆయన పరిస్థితి అప్పట్లోనే ఆ సినిమా ఆగిపోవడానికి కారణం కూడా రకరకాల ఫైనాన్స్ సమస్యలు. వాళ్ళ నాన్నగారు దారుణంగా చనిపోయారు. నేను ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ నాన్నగారు చనిపోయిన చావును చూసి కూడా ఆయన చెల్లించిపోయాడు. అలాంటి ఆయన కూడా ఈ మధ్యన ప్రతిబింబాల సినిమా రిస్క్ చేసి ఎవరో హెల్ప్ చేసి పెట్టారు, పలానా పాపం మీరా అని చెప్పి వేరే డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా చేసి పెట్టారు. అందరూ కోఆపరేట్ చేశారు. కానీ సినిమా జనరేషన్ మారిపోయింది రిలీజ్ అయ్యేసరికి. మరి మంచి మంచి తారాగణం ఉంది. ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు కేపీ చౌదరి లాంటి వ్యక్తి ఏంటంటే కబాలి సినిమాతో రజనీకాంత్ సినిమా మనకు అవకాశం వచ్చిందని ఎట్లా ఒప్పించుకుని మొత్తానికి తీసుకున్నారు రైట్స్ తీసుకోవడం. కొత్త వాళ్ళకి అసలు రైట్స్ ఇవ్వరు సాధారణంగా. వీళ్ళు ఎంతవరకు ప్రమోట్ చేస్తారా లేదా,
మనకి అనేది చూసుకుంటారు వాళ్ళు. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ వర్క్ కానీ అవి ఎంత వాళ్ళు చేసుకున్నారు కాబట్టి హైప్ వచ్చింది సినిమా మీద. అవును, దాదాపు ఏరోప్లేన్ మీద కూడా కబాలీ పోస్టర్స్ కావచ్చు, సినిమాకి మాత్రం భారీ ప్రమోషన్. ఫ్లాప్ అయిన తర్వాత ఆయన డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం కానీ ఆ కేసులు చుట్టుముట్టడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు చనిపోయింది కూడా ఇక్కడ చనిపోవాలా, ఖమ్మం జిల్లా అంటే అయింది, ఆయన గోవాలో చనిపోయాడు. అంటే సాధారణంగా ఏంటంటే సావాసంతో చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పరిచయాలు పెంచుకోవడం కోసం ఇప్పుడు మనకి సమాజంలో ఎలా ఉందంటే కొత్త పరిచయాల కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అవతల వ్యక్తి ఎలాంటి వాడు ఏంటి అనేది అనవసరం, ముందు పరిచయాలు పెంచుకుంటూ వెళ్ళిపోదాం, వీళ్ళు మనకి ఏమైనా ఉపయోగపడతారేమో వీళ్ళు అనుకుంటారు, అవతల కూడా అదే అనుకుంటాడు, వీడు నాకు ఏ విధంగా ఉపయోగపడతాను అవతల కూడా అనుకుంటాడు. ఇలా ఈ పరిచయాలు పెంచుకునే కార్యక్రమాల్లో రకరకాల వ్యక్తులు, ఈ బ్యాచ్ అంతా అలాంటి బ్యాచే ఉంటారు ఎక్కువ మంది. అక్కడ పరిచయం అవడం, రకరకాల దురలవాట్లు, వాడికి బానిస అవడం, మొత్తం ఉన్నది అప్పులు పాలైపోవడం, కనబడకుండా పోవటం, ఇలాంటివన్నీ రకరకాలు జరుగుతూ ఉంటాయండి. ఇది సినిమా ఫీల్డ్లో నిర్మాతల పరిస్థితి. ఇప్పుడు చిన్న నిర్మాతల పరిస్థితి ఇది. పెద్ద నిర్మాతలు కూడా మాయమైపోయిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా రకరకాల సినిమాలు చేసుకున్నప్పుడు మరి అద్భుతమైన సినిమాలు చేసిన వాళ్ళు చేయట్లేదు. అప్పుడు కారణం ఏంటంటే ఒక సినిమా హిట్ అయ్యి డబ్బులు వచ్చినా కానీ ఇప్పుడు 2 సినిమాలు ఫ్లాప్ అయిపోతే చాలా పెద్ద మొత్తంలో ఇదైపోతారు, దెబ్బతినిపోతారు. అది పరిస్థితి. అందువల్ల ఆత్మహత్య లాంటివి జరిగినా ఇలాంటి కారణాలే మెయిన్. ఉన్న ఆస్తులు నమ్ముకుంటూ ఉంటారు, అది పరిస్థితి. సో నేను విన్నటువంటి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక సినిమాకి సంబంధించి సినిమా తీయాలనుకున్నప్పుడు ఒక డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరూ సెట్ అయిపోయి ఒక యూనిట్గా ఉంటారు, కానీ ప్రొడ్యూసర్ మాత్రం అంత తొందరగా దొరకడు. ఒక ప్రొడ్యూసర్ దొరికినా తనతో మాట్లాడినప్పుడు ఒక 20 కోట్లు అని చెప్పి బడ్జెట్ మాట్లాడి ఆ 20 కోట్లు కూడా ఏదైతే ఖర్చు పెట్టించిన తర్వాత ఓన్లీ 40% మాత్రమే సినిమా అయింది. సినిమా ఖచ్చితంగా స్క్రీన్ పైన రావాలంటే ఇంకొక 10 కోట్లు కావాలని చెప్పేసి, దాని తర్వాత మళ్ళీ ఇంకొక 10 కోట్లు కావాలని చెప్పి ఇలాగ అప్పుల పాలు చేసేసి పూర్తిగా ముంచేటువంటి ఒక బ్యాచ్ కూడా చాలామంది ఉంటుంటారని చెప్పేసి అని చెప్తుంటారు. సో నిజంగా ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి పరిస్థితులు అంటే ఏం చెప్తారు? అంతేనండి. ఇప్పుడు మనం స్ట్రిక్ట్గా ఉంటే మనల్ని ఎవడో ఏం చేయలేడండి. ఇక్కడ ఏమవుద్దంటే కొత్త వాళ్ళు వస్తారండి, కొత్త వాళ్ళకి మొహమాటం ఎక్కువ, ఎందుకు నమ్మాలి, ఎవరో నమ్మాలి తప్పదు. అందుకే వాళ్ళు చెప్పేది మీరు డైరెక్ట్గా వచ్చి సినిమాలు తీయొద్దు, కొన్నాళ్ళు అనుభవం సంపాదించని చెప్తారు, కానీ వీళ్ళు ఆగరు, ఉన్న డబ్బులు పట్టుకొస్తారు. ఇప్పుడు జగపతిబాబు గారు వాళ్ళ నాన్నగారు కూడా, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నాకు ఆయన చెప్పిన మాటే, ఆయన వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 50,000 పట్టుకుని వచ్చాయంట. వచ్చి అప్పుడు సినిమాలు చేసుకుని నాగేశ్వర గారితో పరిచయం పెంచుకుని ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయన ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా కానీ తర్వాత మళ్ళీ నాగేశ్వర గారి సినిమాలు ఇవ్వటం, ఇలా మంచి హిట్లు ఇవ్వటం. ప్రేమనగర్, దసరా బుల్లోడు కానీ, ప్రేమనగర్ అంటున్నా, దసరా బుల్లోడు, మరి ఎన్ని సినిమాలు వచ్చినాయో తెలుసు, బీబీ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు. అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో వచ్చి అట్లా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్త వాళ్ళు. అలాగే మరి పెద్ద పెద్ద హీరోలతో చేసి నిర్మాతలు మరి పెద్ద హిట్లు ఇచ్చి ఆ తర్వాత కనుమరుగైపోయిన నిర్మాతలు బొచ్చిన మంది ఉన్నారు. వాడు కన్నీకి కూడా కనపట్ల, మీరు అన్నట్టుగా కనపట్లేదని వేసుకుని నిర్మాతలు లిస్ట్ పెడితే చాలామంది తేలుతారు. వీళ్ళు ఏమైపోయారో, ఉన్నారా లేరా కూడా తెలియదు. కొంతమంది అయితే అసలు ఒక నిర్మాత కోసం నేను వెతుకుతున్నా కానీ దొరకట్లే. ఆయన ప్రముఖ నిర్మాత, పెద్ద హీరోతో, ఆ నలుగురితో ఒక హీరోతో చేసిన నిర్మాత ఆయన. సో మొత్తానికి ఏమై ఉంటారని మీరు అనుకుంటున్నారు? అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి. వాళ్ళు ఒక్కోసారి అప్పులు తాగిడి ఒకటి, ఇంకొకటి ఏంటంటే చెప్పుకోలేరు, అలా నిర్మాత ఇలా అయిపోయాడని చెప్పుకుంటారు. నాకు తెలిసి కృష్ణానగర్లో మన పొట్టివేరే బూత్ దగ్గరలో ఒక కొబ్బరి బండాల షాప్ ఉంటుంది. నేను ఒకరోజు కొబ్బరి బండ తాగిన తర్వాత నా ఫ్రెండ్ అన్నాడు, ఈయన ఒకప్పుడు సినిమా నిర్మాత తెలుసా అన్నాడు. నిజమా అన్న, ఆయన పిలిచి అడిగాడు, అవునండి అన్నాడు. కానీ ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాడు. ఆయనకు ఉన్న డిమాండ్ ఎవరికి లేదు. కొబ్బరి బండాలు కానీ, కొబ్బరికాయలు కానీ అట్లా ఉన్నారండి. వీళ్ళు నిర్మాతలు నాకే తెలియదు. కొంతమంది చెప్తుంటే ఈయన పలానా నిర్మాత అంటే ఆశ్చర్యపోతాం, ఏ సినిమాలు తీశారో అని అడుగుతాం. అలా ఆశ్చర్యపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆత్మహత్య తప్పు. సో మొత్తానికి సినీ ఇండస్ట్రీలో కొంచెం ఆచితూచి అడిగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.